కటింగ్ వీడియో చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. పార్ట్ 2 అండి ఇది. పార్ట్ 1లో మనం కటింగ్ ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని నెక్ వరకు కుట్టేసుకోండి. చూపిస్తున్న విధంగా రాంగ్ సైడ్లో నెక్ లైనింగ్ పెట్టేసి రైట్ సైడు కిందకు ఉండాలి, రాంగ్ సైడులో లైనింగ్ పెట్టాలి. ఇలా పెట్టేసి నెక్ చుట్టూరు కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి నెక్ని ఇలా తిప్పేయండి. ఇప్పుడు లైనింగ్ రాంగ్ సైడ్కి అయిపోద్ది, మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది. లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోండి ఫస్ట్, అప్పుడు మనకి కరెక్ట్గా తిరుగుతుంది లైనింగు. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని ఇట్లా లైనింగ్ తిప్పేసేయండి, చాలా నీట్గా వస్తుంది నెక్. మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేసింది, చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఇవి డాట్స్ అదే ప్రిన్సెస్ కట్ కోసం వేసాం కదా, అది ఏం కట్ చేయకుండా నేను చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్స్ ఏవైతే ఇచ్చామో వాటిపైన ఒక స్టిచ్ చేసేయండి, మధ్యలో వదిలేసేయండి. ఆ పక్క ఒక మార్కింగ్, ఈ పక్క ఒక మార్కింగ్ ఉంది కదా, వీటిని కలుపుతూ ఇట్లా చంకలోకి తీసుకొచ్చేయండి. ఒకదాని మీద ఒకటి రాకుండా గ్యాప్ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకునే గ్యాప్ ఉండాలి చంక కాడ వచ్చేటప్పుడు. ఒక కొంచెం ఒక లైన్ అంతా మార్కింగ్ వేసేసి ఇట్లా మధ్యలో ఫ్యాబ్రిక్ని కట్ చేసేయండి. చాలా ఈజీ అండి, ఎవరైనా కుట్టేసుకోవచ్చు. ఇలా అయితే చూస్తున్న విధంగా ఇట్లా పెట్టేసుకోండి. మనకి ఏది ఎటు సైడ్ వస్తుందో ముందుగా పెట్టేసుకొని చూసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బార్డర్ తీసేసుకోండి. నేను కొంచెం నెక్ కాడ డిజైన్ యాడ్ చేస్తున్నాను, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి అది. దానికోసం బార్డర్ తీసుకొని అటుపక్క ఇటుపక్క మళ్ళిచ్చి, అంటే పోగులు రాకుండా మళ్ళిచ్చి ఇలా స్టిచ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఆ పక్కకి ఈ పక్కకి కొంచెం కావాలి కాబట్టి నేను ఇట్లా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని షోల్డర్ కాడ నుంచి ఇట్లా క్రాస్గా పెట్టి ఒక కుట్టేసేయండి. నెక్ నాకేంటంటే లోపల బ్లూ కలర్ క్లాత్ కనిపించకుండా పైన పట్టు క్లాతే కనిపించాలని నేను దగ్గరగా వేస్తున్నాను. దాని మీద పెట్టేసి ఇలా లాగేయండి, కొంచెం క్రాస్గా ప్రిన్సెస్ కట్లోకి వచ్చేయాలా ఆ కట్టు. ఇట్లా మనం పెద్దవాళ్ళ బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా. నాకు ఉన్నట్టుండి వచ్చింది ఆలోచన, ముందైతే లేదు ఇట్లా కుట్టాలని. ఇంకెట్లో నెక్ కూడా సెట్ అయిపోయింది, అందుకే ఉన్నట్టుండి నేను తీసుకున్నాను. మీకు ముందు కటింగ్ వీడియోలో కూడా చెప్పలేదు. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇట్లా. తర్వాత ప్రిన్స్ కట్ మనం కట్ చేసాం కదా, దాన్ని సాగదీయకుండా నీట్గా ఇట్లా జాయిన్ చేసేసుకోండి. మనది ఏ పక్క అని చెప్పి చిన్నగా మార్కింగ్ ఇచ్చుకోండి. అంటే ఎటు సైడ్ కట్ చేసింది అటు సైడే జాయిన్ చేయాలా, మళ్ళీ ఆ పక్కది ఈ పక్కకి, ఈ పక్కది ఆ పక్కకి జాయిన్ చేస్తే బాగుండదు. డబుల్ స్టిచ్ వేసేయండి. ముందుది పై నుంచి వేసాం కదా, నెక్స్ట్ వచ్చి కింద నుంచి స్టార్ట్ చేయాలా. కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ డబుల్ స్టిచ్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోయిందండి, అస్సలు కష్టపడక్కర్లేదు. ఇది బ్యాక్ నెక్ అండి, నేను కట్ చేసేసాను కదా, నేను మార్కింగ్స్ వేసున్నాను, అట్లా మీరు కూడా వేసుకోండి. అంటే నెక్ సైడు ఆర్మ్ రౌండ్ సైడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఇట్లా మార్కింగ్ వేసేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా నెక్ కట్ చేసేసుకొని తిప్పేసుకోండి, కుట్టేసి ఇలా తిప్పేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేసేయండి. కరెక్ట్గా అటొక డాటు ఇటొక డాటు ఇట్లా షోల్డర్ పట్టేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. అట్లా ఒక డాటు 3 ఇంచెస్ పొడవుతో అట్లా వేసేయండి. నెక్స్ట్ వచ్చి ఊక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసుకోండి. సమానంగా ఉందో లేదో చూసుకోండి, హెచ్చు తగ్గులు రాకుండా. ఉక్స్ పట్టీ కోసం 2 ఇంచెస్, కాజా పట్టీ కోసం 3 ఇంచెస్ కట్ చేసుకున్నాను. నేనైతే ఉక్స్ పట్టీ కాజా పట్టీ వేసేసాను. మీకు ఒకవేళ తెలియకపోతే కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియోలో ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఎలా వేయాలో చెప్తాను. షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాను, ఇట్లా చూపించాను కదా, చూపించిన విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ చెప్పాను కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పై పక్కకు వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా బార్డర్ కాబట్టి ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో నేను కట్ చేసుకొని కుట్టేసుకొని తిప్పేసుకుంటున్నాను. వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇట్లా టాప్ స్టిచ్ ఒకటి వేసేసి తర్వాత మళ్ళీ చుట్టూరు కుట్టేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేయండి.
మీకు కనిపిస్తుందా లేదా అని చెప్పి నేను మళ్ళీ చూస్తున్నాను. నేను ఫస్ట్ టైం కదండి, అందువల్ల మీకు ఏమన్నా కనిపించకుండా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. మనం ఏవైతే కట్స్ ఇచ్చాం కదండి, ఆ కట్స్కి ఇట్లా కుట్టేసుకోవాలా. ఆ కట్ కాడ నుంచి ఇంకో కట్ వరకు ఇట్లా రౌండ్ లాగా బఫ్ హ్యాండ్స్ ఇచ్చేసుకోవాలా. చూస్తున్నారు కదా, నేను 2 హ్యాండ్స్ రెడీ చేసేసాను. నెక్స్ట్ ఇలా షోల్డర్ పాయింట్ కాడ నుంచి జాయిన్ చేసుకుందాం. మనం ఎక్కడైతే షోల్డర్ జాయిన్ చేసామో అక్కడి నుంచి యువతల పక్కకి, ఫ్రంట్ పక్కకి, బ్యాక్ పక్కకి. చిన్నపిల్లలే కాబట్టి నేను లోతు ఏం తీయలేదు, అందులో బఫ్ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి లోతు తీయలేదు. ఇట్లా జాయిన్ చేసేసుకున్నాక 4 ఇంచెస్ వెడల్పుతో మిగిలిన క్లాత్ ఉంది కదండి, దాన్ని నేను 4 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాను. పొడవు మన ఇష్టము, మనకి ఎంతైతే వీలుంటుందో అంత తీసేసుకోవచ్చు. మన కుచ్చుని పట్టి పొడవు తీసుకోవాలా. నేను పొడవు ఏం మార్కింగ్ చేయలేదు, అది 1 మీటర్ ఉంటుంది, 1 మీటర్ పైనే ఉంది. ఇట్లా పొడవు తీసేసుకొని ఇట్లా 4 ఇంచెస్ని హోల్డింగ్ చేసుకొని కుట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకున్నాను, హోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ చేసుకొని తర్వాత ఇట్లా కుచ్చి పెట్టేసి కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా నేను ఎగ్ స్టవ్ ఉందని చెప్పేసి కొన్ని పీసెస్ కట్ చేసేసాను. చూస్తున్న విధంగా ఇట్లా ఫ్రంట్ పార్ట్ అండి, అది ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇలా కుచ్చు పెట్టేసి మళ్ళీ ఒక స్టిచ్ చేసేయండి. నీట్గా సర్దుకుంటూ కుచ్చులన్నీ లెవెల్గా వచ్చేలాగా చూసుకొని మనకి ఎంతవరకు అవసరమో అంత కుట్టేసుకొని ఎక్స్ట్రా మిగిలింది కట్ చేసేసుకోండి. ఇట్లా చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. ముందు మనం పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ కుచ్చులన్నీ ఇట్లా కిందకి దింపేసి ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు కుచ్చులన్నీ మనకి కింద వచ్చేస్తాయి. చిన్నపిల్లలు కదా, బాగుంటుంది ఈ మోడలు. మనం మామూలుగా పెప్లం టాప్ కుడతాం కదండి, ఆ స్టైలే, కానీ ఇవేంటంటే చిన్న కుచ్చుళ్ళు. చాలామంది శారీస్కి బ్లౌజెస్కి కూడా కుట్టుకుంటుంటారు. చిన్నపిల్ల కాబట్టి నేను ఇలా కుట్టాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఇట్లా బ్యాక్ కూడా కుట్టేసుకున్నాక నెక్స్ట్ జాయిన్ చేసేసుకోవడమే. మనకి ఇట్లా జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ సమానంగా పెట్టేసుకొని మనం అదైతే తీసుకున్నామో హ్యాండ్స్ అవన్నీ పెట్టేసుకొని నీట్గా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోండి. తర్వాత చంకకి మన కుట్టు అయితే ఎక్కడుందో అక్కడ వరకు ఇట్లా మార్కింగ్ వేసేసుకోండి. నెక్స్ట్ చంక మార్కింగ్ వేసుకోండి. తర్వాత నడుము మార్కింగ్ కూడా మనం ఫస్ట్ నడుము మార్కింగ్ తీసుకున్నాం కదా పాపకి ఆదిలో, ఆ మార్కింగ్ బేస్ చేసుకోండి. ఇది వేరే మోడల్ కాబట్టి ఇది కాకుండా ఆ మోడల్ తీసుకొని దాన్ని 4 పార్ట్స్ చేసేసుకోండి. అంటే మనకు చుట్టూరు నడుము 24 వచ్చింది కదా, 24ని 4 చేసేసి ఇట్లా అటు సైడు ఇటు సైడు మనం బ్లౌజ్ని ఎలా కుడతామండి అట్లాగే సేమ్ బ్లౌజ్ని కుట్టేటట్టుగానే ఇది చూస్తున్నారు కదా. మనం మార్కింగ్ మీద రాలేదు మనకి, ఎందుకంటే ప్రింట్స్ కట్ కాబట్టి కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పట్టింది, అందువల్ల మార్కింగ్ మీద రాలేదు. నేను ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను. సెంటర్లోకి ఇది ఫ్రంట్ అండి, సెంటర్లోకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి 6 ఇంచెస్కి ఒక మార్కింగు, మళ్ళీ బ్యాక్ ఊక్స్ పట్టి కాజా పట్టి కాడి నుంచి తీసేసి మళ్ళీ అక్కడి నుంచి 6 ఇంచ్కి ఒక మార్కింగు అలా వేసేసి ఇట్లా మొత్తం జాయింట్ చేస్తున్నాను. ఆ కుచ్చులు మాత్రం కుట్టగాకండి, అక్కడ వరకు ఆపేయండి. చూపించిన విధంగా అక్కడ వరకు ఆపేయండి. కుచ్చులు మొత్తం కుట్టేయకుండా కుచ్చులు అలా వదిలేయండి. ఓపెన్లో కుచ్చులు ఒక 2 ఇంచెస్ వచ్చి ఉంటాయి, ఆ 2 ఇంచెస్ని అలా వదిలేయండి, బాగుంటుంది. ఇట్లా చూపిస్తున్న విధంగా ఇట్లాగే వదిలేయండి. ఇంకా మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని వేసేసుకోండి. ఇదే స్టైల్లో ఆ పక్క కూడా జాయిన్ చేసేసుకోండి. నడుముని 4 పార్ట్స్ చేసుకున్నాను నేను, మీకు మళ్ళీ అర్థం అవ్వట్లేదని చెప్తున్నాను. నడుముని 4 పార్ట్స్ చేసుకొని అట్లాగే దీన్ని కూడా 4 పార్ట్స్ చేసుకున్నాను. ఫ్రంట్లో కూడా నేను మధ్యలో ఒక లైన్ లాగా గీసి ఏ పక్కది ఆ పక్కకి మార్కింగ్ చేసుకున్నాను. మనం బ్లౌజ్ని ఎలా జాయిన్ చేస్తామో అలాగేను. చూస్తున్నారు కదా బ్లౌజు ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.